సో, ఆ అమ్మాయి మనసులో ఏందంటే వాళ్ళ ఫ్యామిలీ మనసులో ఏదో ఒక విశ్వాసం ఎవరికో దొరికితే పర్లేదు. దేవుళ్ళలోనే ఉంటాం మేము అన్నట్టున్నాం. హ్మ్. కానీ ఒక పాస్టర్‌తోనే పెళ్లవుతుందంటే చాలా హ్యాపీగా ఫీలయ్యారని చెప్పి వాళ్ళ అమ్మ, నాన్నగారు కూడా నాకు చాలా ఓకే. దేవుని కృప నాకొక మంచి ఫ్యామిలీని దేవుడు నాకిచ్చాడిక్కడ. ఓకే. అమ్మా, నాన్న నా సొంతోళ్ళు దూరమైనా గానీ ఇక్కడ అత్తమామలు నిజంగా నాకు అమ్మా, నాన్న కంటే ఎక్కువ వాళ్ళు ఓకే. నన్ను ఓకే. ఆదరించారనమాట. ఓకే. సో, ఇది ఫ్యామిలీ. సో, మినిస్ట్రీ పరంగా చెప్తే పెళ్ళైన తర్వాత ఇద్దరు బి ఒక బాబు, ఒక పాప. సో, దేవుని కృపను బట్టి ఈ యొక్క డెహ్రాడూన్‌లో ఉంటూ హ్మ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్నారండి? ఏ సంవత్సరంలో? 2017 2017. ఆ! మీరిక్కడ సేవ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేనిక్కడ సేవ స్టార్ట్ 2014లో స్టార్ట్ చేశాను. ఓకే. 2014 దానికి ముందే 3 సంవత్సరాల ముందు. అవును. ఓకే. 2014లో స్టార్ట్ చేశాను. ఓకే. ఆహ్, ఈ 2014లో వచ్చినప్పుడు కనీసం 7, 8 ఇల్లులు మారాను. ఓకే. అంటే ఎవరు ఎక్కువ ఉంచరు. ఆ! ఎందుకంటే ఏ ఇంట్లోకెళ్ళి నేను రెంట్‌కి తీసుకున్నా గాని, హ్మ్. ఎందుకంటే నేను ఖాళీగా ఉండను. చర్చ్ స్టార్ట్ చేస్తాను. దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అనేక మందొస్తున్నారు. ఈ దురాత్మలు అరుస్తా ఉంటాయి గదా! ఓకే. ఇంటి ఓనర్‌లొచ్చేసి ఏం జరుగుతుందక్కడ హ్మ్. అని జెప్పేసి సండే తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండను. ఓకే. మళ్ళీ మొత్తం అయన్నీ తీసుకొని మళ్ళీ వేరే చోట ఇల్లు చేయడం అట్లా జరిగింది. చాలా ఇబ్బందులు పడ్డారు. అమ్మో! హ్మ్. నేను పడిన ఇబ్బందులన్నా ఈ కొండల ప్రాంతంలో హ్మ్. అంటే చాలా మంది పడుంటారు. ఓకే. కానీ అది నా ఎక్స్‌పీరియన్స్ నాకే తెలుసు. ఓకే. ఓకే. అన్ని సామాన్లేసుకొని ఆ అమ్మాయి నేను హ్మ్. చిన్న పిల్లల్ని తీసుకొని ఓకే. చాలా మంది కూడా రిజెక్ట్ చేశారనమాట ఇల్లులివ్వటానికి. ఓకే. ఓకే. మీరు క్రైస్తవులు గదా! అని జెప్పేసి ఇల్లులివ్వటానికి చాలా మంది రిజెక్ట్ చేశారు. హ్మ్. అయినా గాని మేము చాలా బాధపడేవాడిని నేను. ఓకే. సో, అదే ఒక కసి మీద హ్మ్. ఇంకా నేను ఎక్కువ వర్క్ చేయాలి. అదే ఓకే. వీళ్ళకి దేవుడి ప్రేమ తెలుసుంటే ఈ మాట అనేవాళ్ళు కాదు. హ్మ్. అని ఒక భారం తీసుకొని ప్రార్థన చేసుకున్న టైంలో అప్పుడు దేవుడు ఈ యొక్క చిన్న ల్యాండ్ ఇచ్చాడనమాట. ఓకే. ఈ ఇంటికి. ఈ ఇంటికి ల్యాండ్ ఇచ్చాడు. హ్మ్. ఈ ల్యాండ్ ముందే కొనేసాం మేము. ఓకే. ఓకే. సో, ఇంకా ఎక్కువైపోతున్నాయి సమస్యలు. ఓకే. ఇల్లులు ఎవరివ్వట్లేదు. మనకంటూ సొంత ఇల్లు మనకంటూ ఒక సొంతదుండాలి ఉండాలి. అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఇంకా మా దగ్గర ఎక్కడెక్కడ ఏదైతే ఉన్నాయో సేవింగ్స్ అయ్యి ఇయ్యి మొత్తం తీసేసా. పాపం ఆ అమ్మాయి అప్పుడప్పుడు సేవింగ్ చేసుకున్నవి, ఓకే. అది కొద్దిగా పెళ్ళికి పెట్టిన బంగారం అయన్నీ ఉన్నాయి. మొత్తం అమ్మేసి, ఓకే. సో, అవన్నీ చాలక ఇక అద్దింటితోటి పని లేకుండా సొంత ఇల్లు నిర్మించుకున్నారు. సొంత ఇల్లు నిర్మించుకొని హ్మ్.